హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్లయితే ఈ సిరీస్ విభాగంలో పూర్తిగా పార్ట్స్ అండ్ మోడల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాము. ప్రాక్టీస్ బిట్స్ కూడా చేశాము. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం చేసాము. ఇప్పుడు మనం కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం టైప్ 1లోని మోడల్ ఏ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే హర్షిత్ ను IBSTIJUIగా వ్రాసినట్లయితే శివాజీను ఏ విధముగా వ్రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం నార్మల్గా రాసుకోవాలి. ఎలా అంటే ఇలా రాసుకోవాలన్నమాట. హర్షిత్ను IBSTIJUIగా కోడ్ ఇచ్చాడు. చూద్దాం ఒకసారి ఇక్కడ రాసుకుందాం. IBSTIJUI. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? శివాజీని ఏ విధంగా కోడ్ చేయాలో కనుక్కోమన్నాడు. శివాజీ కూడా ఇక్కడ రాద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ హెచ్కి ఐకి డిఫరెన్స్ చూద్దామా? ఇదిగోండి, ఈ హెచ్కి ఐకి డిఫరెన్స్ చూసినట్లయితే ఇదిగోండి, హెచ్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది, అంటే +1. అలాగే ఏకి బికి డిఫరెన్స్ కూడా +1. అలాగే చూస్తున్నట్లయితే ఈ ఆర్కి ఎస్కి డిఫరెన్స్ చూద్దాం. ఆర్కి ఎస్కి డిఫరెన్స్ కూడా +1. +1. అలాగే ఈ ఎస్కి టీకి డిఫరెన్స్ కూడా +1. అలాగే హెచ్కి ఐకి డిఫరెన్స్ కూడా +1. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ +1 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. చూడండి, ఐకి జేకి కూడా +1, IJ +1. అలాగే టీకి యూకి కూడా +1. అలాగే హెచ్కి ఐ కూడా +1. ఇదే విధంగా మనం చూసినట్లయితే ఈ శివాజీకి ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం యారో మార్క్ చేసుకుందాం. ఇక్కడ చూద్దాం. ఎస్ +1 అంటే టీ, అలాగే ఐకి +1 అంటే జే, అలాగే వికి +1 అంటే డబ్ల్యూ, అలాగే ఏకి +1 అంటే బి, అలాగే జేకి +1 అంటే కే, అలాగే ఐకి +1 అంటే జే. సో అవర్ ఆన్సర్ ఈస్ TJWBKJ. ఇలా మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామ్స్ను DWZLRగా వ్రాసినట్లయితే యానిమల్ను ఏ విధంగా వ్రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. దీన్ని కూడా మనం ఇందాకలాగా రాసుకుందాం. ఎగ్జామ్స్, అలాగే కింద కూడా ఏమని DWZLR. ఇప్పుడు మనం ఏమని ఇచ్చాడు? యానిమల్ని ఏ విధంగా వ్రాస్తారు అని అడిగాడు. ఇక్కడ మనం చూద్దాం.
యానిమల్. యానిమల్ని ఏ విధంగా రాస్తారని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఈకి డీకి డిఫరెన్స్ చూద్దాం. ఈ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. డిఫరెన్స్ ఎంత? -1. అలాగే ఎక్స్కి డబల్-కి డిఫరెన్స్ చూద్దాం. ఎక్స్ ఇక్కడ ఉంది, డబల్-జీ ఇక్కడ ఉంది, అంటే -1. అలాగే ఏకి జెడ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఏ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది, అంటే -1. ఒకవేళ ఏ +1 అంటే బి అవుతుంది కదా, అందుకే ఏకి -1 అంటే జెడ్. అలాగే ఎంకి ఎల్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఎంకి ఎల్కి డిఫరెన్స్ ఉన్నట్లయితే -1. అలాగే ఎస్కి ఆర్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, -1. ఇక్కడ -1 అనేది రిపీట్ అవుతూ వస్తుంది. అలాగే మనం ఈ యానిమల్కి కూడా -1 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏకి -1 అంటే జెడ్. అలాగే ఈ ఎన్కి -1 అంటే ఎం. అలాగే ఐకి -1 అంటే హెచ్. అలాగే ఈ ఎంకి -1 అంటే ఎల్. అలాగే ఏకి -1 అంటే జెడ్. అలాగే ఈ ఎల్కి -1 అంటే కే. సో అవర్ ఆన్సర్ ఈజ్ ZMHLZK. నేను మీకు ఆప్షన్స్ ఎందుకు రాయట్లేదంటే ఆప్షన్స్ చూడడం వల్ల మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే నేను ఆప్షన్స్ రాయకుండానే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాజిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఈ కోడింగ్ డీకోడింగ్లో పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే లాస్యాను MCVCFగా వ్రాసినట్లయితే దుష్యంత్ను ఏ విధముగా వ్రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా మనం ఇందాకట్లాగా రాసుకుందాం. LASYA లాస్యాను MCVCF. అలాగే దుష్యంత్ మనకు ఫస్ట్ ఈ లాస్యాకి ఈ కోడ్కి డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎల్కి ఎంకి డిఫరెన్స్ చూద్దాం. ఎల్కి ఎంకి డిఫరెన్స్ ఎంత? +1. అలాగే ఏకి సికి డిఫరెన్స్ చూద్దాం. ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, 1 2 +2. అలాగే ఈ ఎస్కి వికి డిఫరెన్స్ చూద్దాం. ఎస్ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది, 1 2 3 +3. అలాగే ఈ వైకి సికి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ వై ఇక్కడ ఉంది, వైకి ఇగో సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1 2 3 4 +4. అంటే ఈ జెడ్ వరకు అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట ఒకటి కాడి నుంచి. అలాగే ఏకి ఎఫ్కి డిఫరెన్స్ చూద్దాం. ఏ ఇక్కడ ఉంది, 1 2 3 4 5 +5. ఇక్కడ మనం చూసినట్లయితే +1 +2 +3 +4 +5. అదేవిధంగా ఈ దుష్యంత్ కూడా చూసినట్లయితే ఒకసారి చూద్దాం. దుష్యంత్ చూద్దాం. డికి +1, డి +1 అంటే ఈ. అలాగే యూకి +2, యూకి +2 అంటే VW. అలాగే
ఎస్కి +3, ఎస్ ఇక్కడ ఉంది 1 2 3, ఎస్ ఇక్కడ ఉంది కదా 1 2 3 అంటే వి. అలాగే వైకి +4, వై ఇక్కడ ఉంది +4 అంటే 1 2 3 4 సి. ఏకి +5 అంటే ఎఫ్. ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, అందుకే చెప్పాను అన్నమాట. అలాగే ఎన్కి +6, ఎన్కి +6 చేద్దాం. ఎక్కడ ఉంది ఎన్, ఇదిగో +6 అంటే 1 2 3 4 5 6 టీ. అలాగే టీకి +7, టీ ఎక్కడ ఉంది, ఇదిగో టీ ఎక్కడ ఉంది 1 2 3 4 5 6 7 ఏ. అలాగే హెచ్కి +8, హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది +8 1 2 3 4 5 6 7 8 అంటే పి. సో అవర్ ఆన్సర్ ఈస్ EWVCFTAP అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది ఆప్షన్స్లో కూడా ఉండేది. ఆప్షన్స్ ఎందుకు రావట్లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆప్షన్స్ అనేది యూజ్ చేయడం లేదు. ఇప్పుడు మనం ఇంకొక మోడల్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే టాక్ను SYIGగా వ్రాసినట్లయితే మస్ట్ను ఏ విధంగా వ్రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. దీన్ని కూడా మనం ఇందాక విధంగా రాసుకున్నట్లయితే TALK, టాక్ని ఏ విధంగా రాశాడు SYIG. అలాగే మనం మస్ట్ని కోడ్ అనేది కనుక్కోమన్నాడు. మస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ టీకి ఎస్కి డిఫరెన్స్ చూద్దాం. టీ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది అంటే -1. అలాగే ఏకి వైకి డిఫరెన్స్ చూద్దాం. ఏ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. ప్లస్ అంటే ఇటు వస్తుంది, మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి 1 2 -2. అలాగే ఎల్కి ఐకి డిఫరెన్స్ చూసినట్లయితే ఎల్ ఎక్కడ ఉంది, ఎల్ ఎక్కడ ఉంది, మైనస్ ఎక్కడ ఉంది అంటే ప్లస్ ఇటు వస్తుంది, మైనస్ ఇటు వస్తుంది కాబట్టి 1 2 3 -3. అలాగే కేకి జీకి డిఫరెన్స్ చూసినట్లయితే కే ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. కేకి ప్లస్ అంటే రైట్ సైడ్ వస్తుంది, మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మనం చూసినట్లయితే కేకి జీ 1 2 3 4 అంటే -4. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే -1 -2 -3 -4 వస్తుంది. అదేవిధంగా ఈ మస్ట్ కూడా ఇదే కోడ్ని మనం అప్లై చేసి చూద్దాం. మస్ట్కి +1 -1, మస్ట్కి -1 అంటే ఎంత ఎల్. అలాగే యూకి -2, యూ ఎక్కడ ఉంది, యూకి -2 అంటే 1 2. సార్ ఇది ఎందుకంటే నేను అలా రివర్స్లో రాశాను కాబట్టి ఇది మైనస్ వస్తుంది, ఈ లైన్కి మాత్రమే. ఇది ప్లస్ వస్తుంది. యూకి -2 అంటే 1 2 ఎస్. అలాగే ఎస్కి -3, ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది -3 అంటే 1 2 3. అలాగే టీకి -4, టీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది -4 అంటే 1 2 3 4 పి. సో అవర్ ఆన్సర్ ఈజ్ LSPP. ఇలా రాసుకోవడం వల్ల మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్లస్ అది కాక ఈ వీడియోని ఇంకా స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ అనేది చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దయచేసి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయొద్దు. ఒక్కొక్క మోడల్ కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అక్బర్ను GPFDTగా వ్రాసినట్లయితే స్వింగ్ను ఏ విధంగా వ్రాస్తారు అని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది.
ఇక మనం ఇందాకలాగా రాసుకుందాం ఒకసారి. ఇంకో అక్బర్ అక్బర్ను ఏమన్నా రాశాడు, GPFDTగా రాశాడు. అలాగే మనల్ని ఏమడిగాడు, SWING స్వింగ్ కోడ్ అనేది కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఫస్ట్ ఏకి జీకి డిఫరెన్స్ చూద్దాం. ఏ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. 1 2 3 4 5 6 అంటే +6. అలాగే కేకి పీకి డిఫరెన్స్ చూసినట్లయితే కే ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది. 1 2 3 4 5 +5. అలాగే బీకి ఎఫ్కి డిఫరెన్స్ చూద్దాం. బి ఇక్కడ ఉంది, 1 2 3 4 +4. అలాగే ఏకి డీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. 1 2 3 +3. అలాగే ఆర్కి టీకి డిఫరెన్స్ చూసినట్లయితే ఆర్ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. 1 2 +2. ఇక్కడ ఎందుకని ఇటు సైడ్ రాశానంటే ఇది రివర్స్లో రాసాం కాబట్టి అలాగే రాసుకోవాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డిజిట్స్ అనేది 1 by 1 డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇదే ఫార్ములాని మనం ఈ స్వింగ్ కూడా అప్లై చేసి చూద్దాం. ఎస్కి +6 చేసి చూద్దాం. ఎస్ +6 అంటే 1 2 సారీ ఎస్ కదా, 1 2 3 4 5 6 వై. అలాగే డబల్యూకి +5 చేసి చూద్దాం. డబల్యూ +5 అంటే 1 2 3 4 5 అంటే బి. అంటే ఇక్కడితో ఎండ్ అయిపోతే మళ్ళీ తిరిగి ఏ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాగే ఐ చూసినట్లయితే +4. ఐకి +4 అంటే 1 2 3 4 ఎం. అలాగే ఎన్కి +3. ఎన్ +3 అంటే ఎన్ ఇక్కడ ఉంది, 1 2 3 క్యూ. అలాగే జీకి +2. జీ +2 అంటే జీ ఎక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది, 1 2 ఐ. సో అవర్ ఆన్సర్ ఈజ్ YBMQI. చూసారా, మీరు ఇలా రాసుకోవడం వల్ల ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. ప్లస్ ఏంటంటే మిస్టేక్స్ అనేది జరగకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే జానకిను DVJXIHగా వ్రాసినట్లయితే అలాగే రాముడును ఏ విధముగా రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ కూడా మనం ఇందాకలాగా రాసి చూద్దాం. JANAKI జానకి. జానకి ఏమని కోడ్ ఇచ్చాడు, DVJXIH. అలాగే రాముడిని కోడ్ చేయమన్నాడు. రాముడు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ జేకి డికి డిఫరెన్స్ చూద్దాం. ఎక్కడుంది, ఇదిగో జే ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. జే ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. 1 2 3 4 5 6 అంటే -6. అలాగే ఏకి వికి డిఫరెన్స్ చూసినట్లయితే ఏ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది. 1 2 3 4 5 -5. అలాగే ఎన్కి జేకి డిఫరెన్స్ చూసినట్లయితే ఎన్ ఇక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది. 1 2 3 4 -4. అలాగే ఏకి ఎక్స్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఏ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది. 1 2 3 -3. అలాగే కేకి ఐకి డిఫరెన్స్ చూసినట్లయితే కే ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. 1 2 -2. అలాగే ఐకి హెచ్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఐ హెచ్ -1. ఇదే ఫార్ములాని మనం రాముడికి కూడా అప్లై చేసి చూద్దాం. అంటే -6. ఆర్కి -6 అంటే ఎంత,
ఆర్కి -6 అంటే 1 2 3 4 5 6 ఎల్. అలాగే ఏకి -5 అంటే ఏ 1 2 3 4 5 వి. అలాగే ఎంకి -4 అంటే ఎం ఎక్కడ ఉంది 1 2 3 4 4 సారీ 1 2 3 4 ఐ. అలాగే యూకి -3 యూ ఎక్కడ ఉంది యూ ఇక్కడ ఉంది -3 అంటే 1 2 3 1 2 3. అలాగే డీకి -2 డీకి -2 అంటే బి. యూకి -1 యూకి -1 అంటే టీ. సో అవర్ ఆన్సర్ ఈస్ LVIRBT. చూసారుగా. ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దయచేసి కాన్సెప్ట్ అన్నీ కూడా ఒక్కసారి వింటే చాలు, ఒక్కసారి వినండి చాలు. ఒక్కసారి వినడం వల్ల ఏంటంటే మీకు దీని మీద పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ని ETUTITSNIగా రాసినట్లయితే జనరల్ను ఏ విధముగా రాస్తారు అని క్వశ్చన్ అడిగాడు. మనం ఇది కూడా ఇందాకలాగా ఒకసారి రాసుకుని చూద్దాం. ఇన్స్టిట్యూట్ని ఏ విధంగా రాశాడు ETUTITSNI. అలాగే జనరల్ను ఏ విధంగా రాస్తారు అని అడిగాడు. జనరల్. ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్నే దాన్ని తిరిగేసి రాశాడు. ఇదిగోండి ETUTITSNT తిరిగేసి రాశాడు. అలాగే మనం చూసినట్లయితే మనం చూద్దాం. ఇలాగే LARENEG. చూడండి, ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అయింది. ఆప్షన్స్లో కన్ఫామ్గా ఈ ఆన్సర్ అనేది ఉంటుంది. LARENEG. ఈరోజు మనం క్లాస్లో ఈ కోడింగ్ డీకోడింగ్లో టైప్ 1 గురించి పూర్తిగా తెలుసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో మనం టైప్ 2 గురించి తెలుసుకుంటాం. అలాగే టైప్ 1 వరకే ఎందుకు ఈ వీడియోలు చెప్పానంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది, అందువల్ల అప్లోడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అందుకనే ఇలా చేశాను అనమాట. దయచేసి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ టు ఆల్.